ఒకసారి ఆలోచించండి. మీరు పెళ్లిలలో దక్షిణ బాగా తీసుకుంటారని పండితులను అన్నేసి మాటలంటారే, అదే పండితులు మీ ఇంటి మహిళలకి స్వయంగా తిలకం కూడా పెట్టరు, వరుడి చేత మాత్రమే పెట్టిస్తారు. ఎందుకని? అది వరుడి సొత్తు కాబట్టి, మన ధర్మశాస్త్రం అందుకు ఒప్పుకోదు కాబట్టి. అలాంటిది ఈ రోజుల్లో ప్రతి పెళ్లిలో ఆడపిల్లలకి చీర కట్టించడం కోసం బయట వ్యక్తుల్ని అద్దెకు తెచ్చుకుంటున్నారు. వధువుని ఇంటికి కాకుండా నేరుగా పార్లర్ కి పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ఏ శుభకార్యమైనా సరే చీర కట్టడం నుంచి మెహందీ, సెలూను, టాటూ వరకు అన్ని పురుషులే చేస్తున్నారు. ఆ పురుషులు ఎవరో మీకు తెలుసా? వాడే అబ్దుల్. ఇదే పెద్ద సమస్య. మన యువతలు ఆధునికత పేరుతో గుడ్డిగా మారుతున్నారు. ఈ నకిలీ ఆధునికత సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఆలోచించాల్సిన విషయం. మెహందీ, టాటూ వరకు సరే ఒప్పుకోవచ్చేమో, కానీ వధువుకి చీర కట్టడానికి అబ్దుల్ ఎవరండి? సంప్రదాయ కుటుంబాల్లో కూడా ఇలాంటి వారిని ఎందుకు అనుమతిస్తున్నారు? మహాభారతం జరిగిన ఈ దేశంలో ఈ రోజు మహిళలు పరాయి పురుషుల ముందే చీర విప్పే స్థితికి వచ్చారు. ఇది నిజం కాదా? ఒప్పుకుని తీరవలసిన సత్యం కాదా? ఈ రోజు మహిళలు జిమ్లలో మాత్రమే కాదు, ఇళ్లలో కూడా ఆర్టిస్టుల పేరుతో, డిజైనర్ల పేరుతో, టాటూ పేర్లతో పరాయి పురుషులకి చోటిస్తున్నారు. దీన్ని ఆధునికత అంటారా? మన విలువలు, మన సంస్కారం, మన సంస్కృతి ఏమైపోయినట్టు? చచ్చిపోయిందా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ తల్లిదండ్రులు ఎక్కడికి పోయారు? మీ అత్తమామలు ఎక్కడికి పోయారు? వెళ్లి వాళ్ళకి చెప్పండి, మీ కుమార్తెల్ని మీరు సిద్ధం చేయండి అని. మేకప్ రాకపోతే పింగ్ బాయ్, మెహందీ పెట్టుకోవడం రాకపోతే సరే, కానీ కనీసం మీ కుమార్తెకి చీర కట్టమైనా రావాలిగా.